అన్నా ఒకసారి विप्लव विप्लव का गद्दार हमारा है, विप्लव का गद्दार हमारा है, प्रजानायकुడు गद्दार हमारा है। तीसरा गद्दार हमारा है, गद्दार हमारा है, जोहार जोहार गद्दार हमारा है, गद्दार हमारा है, प्रजानायकुడు गद्दार हमारा है, प्रजानायकुడు गद्दार हमारा है। विप्लव कवि प्रजा गायकुడు యుద్ధ నౌక విఠలరావు అలియాస్ గద్దార్ గారి యొక్క జయంతి సందర్భంగా వారికి సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారి జన్మదిన సందర్భంగా వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు ఈ కాలంలో మరణించినటువంటి గద్దార్ గారికి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారికంగా వారికి జయంతి వేడుకలు చేయడం, వారికి ఒక అరుదైనటువంటి గౌరవం, అలాగే వారి పేరు మీద అవార్డులు ఇవ్వడం, ఈ విధంగా ఒక కళాకారునికి ప్రజా జీవితంలో ప్రజలను ఉత్తేజపరుస్తూ తన గానం ద్వారా ప్రజలలో ఒక విప్లవ చైతన్యం తీసుకొచ్చి ఆ రోజు మరిదశలో తెలంగాణ ఉద్యమం రావడంలో కీలక పాత్ర పోషించి ఆయన యొక్క గానం ద్వారా తెలంగాణ ప్రజలను ఒక ఉత్తేజం రగిలించి తెలంగాణ రావడానికి కారణమైనటువంటి మాననీయులు గద్దర్ గారు. వారి యొక్క జయంతి సందర్భంగా మరొకసారి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారి కుటుంబ సభ్యులకు ఆత్మస్థైర్యాన్ని ఆ దేవుడు కలిగించి వారికి ఆత్మశాంతి కలగాలని, గద్దారి యొక్క బాటలో మేమందరం కూడా ప్రజా జీవిత విధానంలో వారి బాటలో నడుస్తామని తెలియజేస్తూ మరొకసారి గద్దార్ గారి జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి నివాళులు అర్పిస్తా ఉన్నాం. మరి గద్దర్ గారి జయంతి సందర్భంగా మరి జిల్లా పార్టీ ఆఫీసులో జిల్లా కాంగ్రెస్ అందరం కలిసి మరి గద్దర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా మరి గద్దర్ గారికి మరి ఎన్నడో ఇంతకుముందే మరి మా ముఖ్యమంత్రి గారు గద్దర్ గారి అవార్డు ఇస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మరి మొన్న కూడా అవార్డుల కోసం కూడా ఈయన పేరును పంపడం జరిగింది. ఎందుకంటే బీజేపీ వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి టైంలో మమ్మల్ని అది చేసిండు ఇది చేసిండు మమ్మల్ని అందరినీ ఇట్లా చేసిండు చెప్పి మన తిరువెందులు బండి సంజయ్ గారు మాట్లాడడం సమంజసం కాదు. ఎందుకంటే ఇవాళ మనం ఏం చెప్తున్నాం అన్నది నీకు తెలుసు. నువ్వు కూడా ఒక్కొక్క టైంలో నువ్వు కూడా అట్లా మాట్లాడడం జరుగుతుంది. అట్లా మాట్లాడడం సమంజసం కాదు. ఎందుకంటే ఒక వీరుడు, ఒక సూర్యుడు, ఒక యుద్ధ నౌక, ఆయనకు ఉన్నటువంటి ఏవైనా మలిదశ ఉద్యమంలో కూడా ఎన్నో పోరాటం చేసినటువంటి వ్యక్తి, ఆయన గురించి మాట్లాడాలని సమంజసం కాదని చెప్పి తెలియజేస్తున్నారు.